అధ్యక్ష నమస్కారం. ఈరోజు అగ్రికల్చర్కు సంబంధించి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏదైతే మాట్లాడుతున్నారో ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో గవర్నమెంట్ వారు 35 లక్షల మెట్రిక్ టన్నులను టెండర్ పెట్టడం జరిగింది. ఆ టెండర్ పెట్టినటువంటి కంపెనీ ఏదైతే తీసుకున్నదో ఆ 35 లక్షల మెట్రిక్ టన్నులలో ఎంత లిఫ్ట్ చేసిర్రు, ఇంకెంత రైస్ మిల్లలో మిగిలి ఉందనేది ఒకసారి సభ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన రుణమాఫీలో 1,00,000 రూపాయలది 1,50,000ది ఈరోజు 1,50,000 వరకు చేయడం అనేది రైతులకి ఇది శుభసూచకమే. ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం వారు చేసిన మంచి పనికి రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతాది కూడా త్వరలోనే చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎప్పుడైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయాలని అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ, అక్కడున్న మార్కెట్ వాళ్ళు కల్లాలల్లో తీసుకునేటప్పుడు కానీ, అక్కడ ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ల ద్వారా కానీ లేదా సిఓ ప్యాక్స్ ద్వారా కానీ ఏదైతే ప్యాడీని లిఫ్ట్ చేయాలని అనుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ లారీలు కానీ, అక్కడ ఎత్తడానికి లేబర్ కానీ అందరినీ కూడా సమకూర్చి చేయాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలుగా ఎప్పటి నుండో సెంట్రల్ గవర్నమెంటు ఈ ప్యాడీని కొంటూ వస్తుంది. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ప్యాడీని కొనడం మాత్రము ఆ ప్రభుత్వాలే చేస్తున్నటువంటి కార్యక్రమము. కానీ మధ్యలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైనా సరే కమిషన్ మీదనే అది సర్వీస్ చేస్తూ ఆ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు తీసుకున్నారు, అలాగే వాజ్పేయి గారు ఉన్నప్పుడు తీసుకున్నారు, అలాగే మోడీ గారు వచ్చిన తర్వాత కూడా తీసుకుంటున్నారు. అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్. దీంట్లో ఇవన్నీ కూడా ఎఫ్సిఐ నుంచి మొదలు పెడితే మార్కెట్ కానీ, రెవెన్యూ సంబంధించిన వాళ్ళు కానీ, అక్కడున్న సిఓ ప్యాక్స్ కానీ అందరూ కూడా కలిసి ఎక్కడైతే రైతుల నుంచి పంట కల్లాలకు వస్తుందో ఆ కల్లం నుండి ఎత్తే ప్రయత్నంలో ఒక్కరోజు లారీ వెయిటింగ్ ఉండేటట్టు చూసి అక్కడి నుండి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రైస్ మిల్లర్స్ అని అడిగితే పెట్టెలో ఆల్రెడీ నింపింది ఉన్నది, ఆల్రెడీ గోడౌన్ నిండింది, మా కళ్ళాల్లో కూడా పడ్డది, వర్షం పడితే మాకు ఇబ్బంది అవుతుంది, లారీ అక్కడి నుంచి లిఫ్ట్ కావట్లేదు, ప్యాడీ లిఫ్ట్ చేస్తే తప్ప మేము తీసుకోలేమని రైస్ మిల్లర్స్ అంటారు. కళ్ళాల్లో అడిగితే లేబర్ లేరంటారు, రెవెన్యూ వాళ్ళని అడిగితే ట్రాన్స్పోర్ట్ దొరకలేదని అంటారు. ఇది గత ప్రభుత్వంలో అదే జరిగింది. మొన్నటికి మొన్న వచ్చినటువంటి పంట కూడా యాసంగి పంటలో కూడా జరిగినటువంటి సమస్య అదే. సరే, అప్పుడు అందరము ఎలక్షన్లో బిజీ ఉండడం వల్ల రైతులకు ఇన్కన్వీనియంట్ జరిగింది కాబట్టి అది ఇంకొకసారి తిరిగి అలాంటి పరిస్థితి రాకూడదనేది ఆలోచించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు దయచేసి దీని మీద నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. రెవెన్యూకు సంబంధించి ఇప్పటి వరకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఏలు విఆర్ఓలు లేకుండా గ్రామీణ పరిస్థితి చాలా దరిద్రంగా తయారైపోయింది. ధరణి వచ్చిన తర్వాత ఎప్పుడో